గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ఒక మంచి అంశం, కుటుంబ బంధంలో పరలోక నిబంధన. కుటుంబం అనగానే తండ్రి, తల్లి, బిడ్డలు. పెద్దవాళ్ళు ఉంటారు, తాతయ్య, నాయనమ్మ, బాబాయిలు, పిన్నిలు, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అత్త, కోడలు, మామ, అల్లుడు. ఈ బంధాలన్నింటినీ ఆలోచిస్తే ఒక కుటుంబం. పూర్వకాలం కుటుంబం యొక్క పరిధి పెద్దదిగా ఉండేది, ఉమ్మడి కుటుంబాలు అనేవాళ్ళు. రాను రాను ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయాయి. ఉమ్మడి కుటుంబాలు అంటే ఒక పెద్ద ఆయన ఉంటే ఆ పెద్ద ఆయనకి 4 లేదా 5 పిల్లలుంటే ఆ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళైతే, పెళ్ళిళ్ళైన ఆ పిల్లలకు పిల్లలు పుడితే ఈ 4 కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, ఈ పెద్ద ఆయన వాళ్ళ ఆవిడ మొత్తం ఒకే ఇంట్లో, ఒకే కుటుంబంగా, ఒకే కొండలో వండుకొని తినేవాళ్ళు, ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు, ఒకే మాట మీద ఉండేవాళ్ళు, ఒకే ప్రేమ మనసు కలిగి ఉండేవాళ్ళు. ఎందుకో రాను రాను ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయాయి. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని ఏదో తప్పుడు సంకేతం, ఏమంటే తప్పుడు సూక్తులు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబాల్లో చాలా కష్టాలు ఉన్నట్టు. భార్య పిల్ల, ఏమంటే కొత్తగా పెళ్ళైన వాడు సపరేట్గా ఉండాలి అంటే తన భార్యను తీసుకుని సపరేట్గా ఉండాలి. ఈలోగా పిల్లలు పుడతారు, తను తన భార్య తన పిల్లలు, తను తన భార్య తన పిల్లలు, ఇలా అయిపోయారు చిన్న కుటుంబాలు. ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే సమస్యలు అనుకున్న వాళ్లకు చిన్న కుటుంబంలో సమస్యలు లేవా? ఇక్కడ సమస్య కాదు, బంధాలు ఉన్నప్పుడు, మనుషులు కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు రావడం సహజం. ఇలా సమస్యలు వస్తాయి అనుకుంటే పెద్ద కుటుంబం నుంచి చిన్న కుటుంబం అయ్యారు. ఇప్పుడు చిన్న కుటుంబాల నుంచి ఎలా మారిపోయారు? చిన్న కుటుంబం అంటే ఏం లేదు, భార్య, భర్త, పిల్లలు. చిన్న కుటుంబంగా ఉండడం కూడా లేదు, ఇష్టపడటం లేదు. ఏమైపోతారండి చిన్న కుటుంబంగా కాక? ఏమవుతున్నారండి అంటే, కుటుంబంగా ఉండాలంటే భర్త భార్యను గౌరవించాలి, భార్య భర్తను గౌరవించాలి, ఇద్దరు కలిసి ఒక కుటుంబంగా ఉండాలి, బంధం ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో అది కూడా ఉండటం లేదు. భార్యాభర్తలు, ఈ బంధం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని పరిస్థితి. తండ్రి పిల్లలు, ఈ బంధం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియని పరిస్థితి. ఏమో పల్లెల్లో కొంతవరకు బెటర్ ఏమో, కానీ పట్టణాలు, సిటీలలోనికి వెళ్ళిపోతే మొత్తం ఆవిరైపోయాయి, బంధాలన్నీ ఆవిరైపోయాయి. భార్య భర్తను గౌరవించదు, భర్త భార్యను ప్రేమించడు. పెళ్ళై కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల్లోనే పెళ్ళి విడాకులు, పెటాకులు అయిపోయి, పిల్లలు మరో దిక్కుకి వెళ్ళిపోయి, పిల్లలు తల్లిదండ్రులు గౌరవించక, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించక, మొత్తానికి ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఈరోజు నామరూపాలు లేకుండా మొత్తం ఆ నామరూపాలు కోల్పోవడం ప్రారంభించింది. మా దాకా రాలేదు అనుకోకండి, వస్తాయి, ప్రారంభమయ్యాయి కదా. ఇప్పుడు పెద్ద పెద్దోళ్ళ మధ్య ఉన్నాయి, డబ్బున్నోళ్ళు, సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, వీళ్ళ మధ్య ఏంటి పెళ్లి చేసుకోవడం 2 సంవత్సరాలు లేదా సంవత్సరం, మళ్ళీ విడిచిపెట్టడం, ఇంకో పెళ్లి చేసుకోవడం 2 సంవత్సరాలు. సినిమా వాళ్ళని చూడండి, రాజకీయ నాయకులను చూడండి, డబ్బున్న వాళ్ళను చూడండి, వ్యాపారస్తులను చూడండి. ఆ డబ్బున్న వాళ్ళు కదండి మా మధ్య లేదండి అనుకోకండి, అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి. పల్లెల వరకు వస్తాయి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే ఒక కుటుంబంగా, చిన్న కుటుంబంగా ఉన్నంత వరకు కూడా
ఎందుకో ఏ బంధం నిలబడడం లేదు, బంధాలు పోగొట్టుకుంటున్నారు. గతంలో ఉన్నంత మనుషుల మధ్య మంచి బంధాలు ఇప్పుడు ఉంటున్నాయా? ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళితే ఒక భార్య భర్తను గౌరవించే విధానం ఇప్పుడు కనపడుతుందా? ఒక తండ్రికి పిల్లలు ఇచ్చే గౌరవం ఆనాటికి ఈనాటికి ఎంత తేడా ఎందుకు వచ్చింది? అన్నదమ్ముల మధ్య ఉన్న ప్రేమ 30-40 ఏళ్ళు వెనక్కి వెళితే ఉన్న ప్రేమ ఇప్పుడు ఎందుకు ఆవిరైపోయింది, కనుమరుగైపోయింది? మొత్తానికి మనిషి ఎంతవరకు వచ్చేసాడంటే ఒక్కడిగా ఏకనిరంజన్, ఏకాకిగా ఉండడానికి, తనొక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇటీవల కాలంలో ఒక హీరోయిన్ని ఇంటర్వ్యూ చేస్తున్నారండి, వినండి జాగ్రత్తగా. ఆవిడేమంటుందంటే నాకు పిల్లలు కావాలి కానీ పెళ్ళొద్దు అంటుంది. అదెట్లా? పెళ్ళొద్దు పిల్లలు కావాలి అంటే ఎలా కావాలమ్మా అంటే, నా కొరకు ఎవరైనా పిల్లలను కని ఇవ్వాలి. అసలు ఇలాంటి పద్ధతి ఉందని కూడా మీకు తెలియదు కదా, పాపం పల్లెటూర్లు కదా. దాని గురించి మన దేశంలో వివాదం ఒకటి రేగుతుంది. సరోగసి అంటారు దాన్ని. సరోగసి అంటే గర్భాన్ని అద్దెకిస్తారట. టిఫిన్ వేసుకోవడానికి బళ్ళు అద్దెకియటం తెలుసు మనకి, అంతే కదండి. కొన్ని బళ్ళు అద్దెకిస్తారు, ఆటోలు అద్దెకిస్తారు, ఇళ్ళు అద్దెకిస్తారు, షాపులు అద్దెకిస్తారు. పోయే కాలం సమాజం ఎలా తయారైందంటే ఏం అద్దెకిస్తున్నారు? గర్భం. అదేమైనా ఇల్లా అద్దెకియడానికి పక్క పోర్షన్? సమాజం ఎలా అయిపోయిందంటే గర్భాన్ని అద్దెకిస్తారు. అన్నాళ్ళు మీ బిడ్డను నా గర్భంలో మోస్తాను, 9 నెలలు 10 నెలలు నేనే ప్రసవిస్తాను, బిడ్డను మీరు తీసుకెళ్ళిపోదురు, దీనికి ఒక 25 లక్షలు 30 లక్షలు ఇవ్వండి చాలు, అద్దె గర్భం. ఇప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నాకు పెళ్ళొద్దు, ఇది ఈ సరోగసి పద్ధతి ద్వారా ఒక బిడ్డ కావాలి. పెళ్ళొద్దా అంటే ఎందుకు ఇలా అయిపోయింది? ఇది ఇప్పుడే మన దేశంలో ఎంటర్ అయింది అనుకుంటున్నారేమో. ఆల్రెడీ విదేశాల్లో విస్తారంగా ఉంది. ఇదిగో ఇప్పుడిప్పుడే ఆల్రెడీ మన దేశంలోకి వచ్చేసింది. ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా ఫేమస్ అవుతుంది. ఇటీవల కాలంలో చాలామంది దానికి ఆకర్షితులు. పెళ్ళెందుకు వద్దు? ఒక కుటుంబం పెళ్ళంటే నీకు భర్త వస్తాడు, పెళ్ళంటే నీకు భార్య వస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వారి కాపురంలో, వారి దాంపత్య జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి బిడ్డలు ఉంటారు. వారి మీద ఒక బాధ్యత ఉంటుంది. భార్య మీద భర్తకు బాధ్యత, భర్త మీద భార్యకు బాధ్యత, వీరిరువురికి పిల్లల మీద బాధ్యత, ఆ పిల్లలకి ఆ తర్వాత తల్లిదండ్రుల మీద బాధ్యత. ఎందుకో ఇవేమి వద్దు. పెళ్ళంటే పెయిన్ వద్దు. నేను చచ్చిపోయేంత వరకు విడిగానే ఉంటాను, కానీ నేను చనిపోయే ముందు వృద్ధాప్య దశ అనేది ఒకటి వెళ్తాను కదా, అప్పుడు నన్ను చూసుకోవడానికి ఒకళ్ళు ఉండాలి. కాబట్టి సరోగసి ద్వారా ఒక బిడ్డ కావాలి నాకు. ఇంటి ముందు పెట్టుకోవడానికి కుక్క ఉన్నట్టుగా ఇంటికి కాపలాకి ఏం చేసుకుంటాం? కుక్కను తెచ్చుకుంటాం. ఇప్పుడు కొంతమంది ఫ్యాషన్ ఏమైపోయిందంటే మేము వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత చూడాలి కనుక ఒక పిల్లాడిని దత్తత తీసుకుంటాం అంటున్నారు, లేదంటే సరోగసి ద్వారా బిడ్డలను తీసుకుంటాం అంటున్నారు. మొత్తానికి పరలోకమందున్న దేవుడు ఏర్పరిచిన ఒక కుటుంబ వ్యవస్థను ఈరోజు ప్రపంచం పూర్తిగా కనుమరుగు చేయడానికి సిద్ధపడింది. వద్దు. ఇవన్నీ పెయిన్. ఈ బంధాలేంటి, ఈ బంధువులేంటి, ఈ రక్త సంబంధాలేంటి, ఈ అన్నదమ్ములేంటి, ఈ బాధ ఏంటి మాకు? ఇవేవి లేకుండా హ్యాపీగా జీవితాన్ని గడిపేద్దాం. ఇలాంటి ఆలోచనలు ఈ మధ్యకాలంలో యువతలో ఇంకా ఎక్కువైపోతున్నాయండి. ప్రియులరా, అసలు కుటుంబ వ్యవస్థ ఎందుకుంది? ఎవరు పెట్టారు? దాని వెనకున్న ఆలోచన ఏంటి? ఇవేమీ మనుషులు తెలుసుకోవడం లేదు. మనం తెలుసుకుందాం, మన పిల్లలకు నేర్పిద్దాం. ఎందుకంటే సమాజం ఎంత చెడిపోవాలో అంతకంటే హీనంగా, దారుణంగా చెడిపోతుంది. ఇప్పుడు బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథం లేకపోతే ఎప్పుడో ఈ ప్రపంచం సర్వనాశనం అయిపోయేదంటే. బెత్తం పట్టి విలువలు నేర్పి మనుషులను కొరడాతో దేవుడు జొలిపిస్తూ ప్రతి క్షణం కాపలా కాస్తున్నాడు. ఆయన మాటే మనిషిని శిక్షిస్తుంది, దండిస్తుంది. అందుకే కంట్రోల్గా ఉన్నాడు. లేకపోతే మనిషి ఎప్పుడో విచ్చలవిడి జంతువుల కంటే, లేదంటే క్రూర మృగాల కంటే అన్యాయంగా మారిపోయేవాడు మనిషి.
దారుణంగా మనిషి మారిపోయేవాడు. ఏమండి 30 ఏళ్ల క్రితం అండి, 30 ఏళ్ల క్రితం, 30 సుమారుగా 30 ఒక పాట నేను నా చిన్నప్పుడు విన్నానండి. 30 ఏళ్ల క్రితం అంటే 30 ఏళ్ల క్రితమే. ఆ పాట ఆయన ఒక సినిమాలో పెట్టాడు. ఆయన ఎవరో కాదు, మీ అందరికీ తెలుసు, ఆర్జీవి అని ఒక పరాన్నజీవి ఉన్నాడు. ఆర్జీవి అంటే తెలుసుగా, రామ్ గోపాల్ వర్మ అని ఒక సినిమా డైరెక్టర్. నా చిన్నప్పుడే ఒక సినిమాలో పాట పెట్టాడండి. మా స్కూల్కి ఒక ఆయన వచ్చి ఆ పాట పాడాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు అదేంటో, నేను పెద్ద అయిన తర్వాత అర్థమైంది. ఏమంటే, భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు అన్నాడు. బ్యాచిలర్ అంటే పెళ్లి కాని వాళ్ళు అని. పెళ్లి కాని వాళ్ళు అందరితో చెప్తున్నాడు ఆయన సూక్తి, నీతి. భద్రం బి కేర్ఫుల్ బ్రదర్, భర్తగా మారకు అంటే నువ్వు బంధం ఏర్పరచుకోకు. మరేం చేయాలి? షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటర్ అని. ఆ తర్వాత మాట ఏంటో తెలుసా అండి, కుక్కకు ఉందా నక్కకు ఉందా ఈ పెళ్ళి ఆచారం అన్నాడండి. వాడి బుర్రకు కొబ్బరికాయ కొట్టాలండి నేను. ఇప్పుడు వచ్చింది అందరికీ ఈ పెళ్ళి ఇవన్నీ ఎందుకని ఇప్పుడు వచ్చినాయి, కానీ 30 ఏళ్ల క్రితం వచ్చింది ఈడు పొర్రెలో. ఈడు అంతా చెడిపోయినాడండి రామ్ గోపాల్ వర్మ. 30 ఏళ్ల క్రితం కుక్కకుందా నక్కకుందా పెళ్ళి ఆచారం. ఒక్కసారి చూస్తే నిజమే, ఒక పక్షి పిల్లలను పెంచుతుంది. ఎంతకాలం పెంచుతుంది? వాటికి రెక్కలొచ్చి ఎగరడానికి. ఒక పక్షి పిల్లలు రెక్కలొచ్చి ఎగరడానికి సమర్థత వచ్చినంత వరకు పెంచుతుంది. ఆ తర్వాత పక్షిరాజు తన గూడు చెరిపి పిల్లల్ని ఏం చేస్తుంది? తరిమేస్తుంది. ఏ పక్షి అని తరిమేస్తుంది. ఆ తర్వాత ఆ పక్షి పిల్లలు మరలా తిరిగి ఆ పక్షి దగ్గరికి చేరడం అనేది మనం చూడం, వెళ్ళిపోతాయి. అలాగే కొన్ని జంతువులు చూస్తున్నాం, అవి పిల్లల్ని పెడతాయి, అవి పెరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ వాటికి ఒక బంధం ఉండదు జీవితాంతం. ఏమండి, ఒకే జంతువు, భర్త, భార్య, పిల్లలు చచ్చిపోయేంత వరకు అదొక కుటుంబం. ఇలాంటివి జంతువుల్లో పక్షుల్లో చూస్తామండి మనం. నిజమే, లేవు. జీవజాతిలో లేని ఈ కుటుంబ వ్యవస్థ మనిషికి ఎందుకు వచ్చింది? ఎవరు పెట్టారు? మనిషి ఆలోచించటం లేదు. కానీ మొత్తానికి మనిషి పుట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ఆ బంధం అయితే కొనసాగుతుంది. జీవరాశులలో లేని ఈ కుటుంబ వ్యవస్థ ఒకటి మానవ జాతిలో కొనసాగుతుంది. అది ఇప్పుడిప్పుడే దాని ఉనికిని కోల్పోతుంది. జీవజాతులను చూసి నేర్చుకునే మనిషి ఈ జీవజాతులలో లేని ఈ బంధం ఎలా వచ్చింది, మనకెందుకు ఉండాలని ఎప్పుడైనా ఆలోచించాడా? ఎలా వచ్చిందో ఆలోచించాడా? ఎవరు పెట్టారో ఆలోచించాడా? చాలామంది శాస్త్రవేత్తలు పుస్తకాలు రాసేసి మనిషి కోతి నుండి వచ్చాడు, కోతి నుండి వచ్చాడు, కోతి నుండి వచ్చాడు అన్నారు. కోతి నుండి రాలేదు. జంతువు నుంచి మనిషి రాలేదు. జంతువు నుండి మనిషి వస్తే ఒక జంతువులానే ఉండాలి. కానీ ఈరోజు ఒక అమ్మ, నాన్న, పిల్లలు, కుటుంబం, బంధాలు ఇవి మనకెందుకు ఏర్పడ్డాయి? వాటికి ఎందుకు లేవు? ప్రియులరా, మీకు తెలియని ఒక బంధం, మీకు తెలియని ఒక నిబంధన, మీకు తెలియని ఒక ప్రణాళిక పరలోకములోనే ఉంది. దేవుడు అనుకున్నాడండి, అమ్మ, నాన్న, వారికి పిల్లలు, ఈ పిల్లలను పెంచటం, ఆ బంధం చావు వరకు ఉండడం. తల్లితో పిల్లలు చావు వరకు, తండ్రితో పిల్లలు చావు వరకు, వాళ్ళ చావు వరకు, వీళ్ళ పిల్లలు వీళ్ళ చావు వరకు, వారికి అన్నదమ్ములు, వారికి బాబాయి, వాళ్ళకు పిన్ని, వాళ్ళకు అత్త, వాళ్ళకు మామ, ఒక వ్యవస్థ ఏర్పడుతూ ఒక వ్యవస్థలాగా కుటుంబ వ్యవస్థ ఏర్పరిచింది ఎవరంటే దేవుడు. ఎందుకు ఏర్పరిచాడు? ఆయనకున్న ఆలోచన ఏంటి అంటే, ప్రేమైన దేవుని పిల్లలారా, ఒకసారి బైబిల్ను తెరిచి చూద్దాం. మీరు చదివింది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, ఏమండి, ఏ తండ్రిని బట్టి
కుటుంబం అని పిలువబడుచున్నదో ఏ తండ్రిని బట్టి, ఏ తండ్రిని బట్టి, తండ్రిని బట్టి ప్రియులరా, పరలోకమందున్న దేవుణ్ణి బట్టి ఈ భూమి మీద ప్రతి కుటుంబము కుటుంబం అని పిలువబడుతుంది అన్నాడు. అంటే మనకు అర్థం కావలసినటువంటి ఒక సత్యం, ఒక ఏమండి విశ్వసత్యం అనాలి. పరలోకములో ఒక కుటుంబం ఉందండి. మొదట పరలోకములో ఉంది ఒక కుటుంబం. మళ్ళీ చదవన్న మాట అర్థమైపోద్ది మీకు. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం, అంటే ఈ భూమి మీద కుటుంబం ఏర్పడడానికి ముందు పరలోకంలో ఉంది. అది నువ్వు జంతువు కాదు, నువ్వు పక్షి కాదు, నువ్వు పురుగు కాదు, నువ్వు కీటకం కాదు. పరలోకమందున్నవే ఈ భూమి మీద మానవ సమాజంలో కనబడతాయి. అసలు ఈ భూమి ఏమనుకుంటున్నారు? ఈ భూమి మీద మనిషి సమాజం ఏమనుకుంటున్నారు? నువ్వెవరనుకుంటున్నావు? పరలోకంలో ఉన్న దేవునికి నువ్వు ప్రతిరూపం. మరి నీ కుటుంబం, పరలోకంలో ఉన్న కుటుంబానికి నువ్వు ఒక ప్రతిరూపం, నువ్వు ఒక ఛాయ. అంటే పరలోకంలో ఉన్నవే భూమి మీద పెట్టాడు దేవుడు మనుషుల విషయంలో. బంధాలు పరలోకంలో ఆయన తండ్రి అయితే, ఆ పరలోకంలో ఆయనకి 2 కుమారులు ఉన్నారు. ఆ పరలోకంలో ఆయనకి 2 కుమారులు ఉన్నారండి. తండ్రి పిల్లలు, తండ్రి పిల్లలు, తండ్రి పిల్లలు. ఎవరా 2 పిల్లలు? యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు. ఆయన ఆలోచన ఒకటి ఉందండి. ఆయన ఆలోచన ఒకటి ఉంది. అదేంటో తెలుసా? ఆదాముని చేశాడు. ఆదాముని చేసినప్పుడు ఎలా చేశాడో మీ అందరికీ తెలుసు. నేలమంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలోనికి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మయుడు ఆదామైపోయాడు. ఒక మనిషిని చేసినప్పుడు నేలమంటిని తీసుకొని దానిలో జీవవాయువును ప్రవేశపెట్టి, అనగా తన ఆత్మను అందులోనికి, తన ఆత్మను వాని నాసికారంధ్రములలోనికి ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత మనిషిని చేయడానికి దేవుడు మళ్ళీ నేలమంటిని తీసుకొని ఏమండి ఆ బొమ్మను చేసి ఆ నాసికారంధ్రాలలో తన ఆత్మను ప్రవేశపెట్టచ్చు, కానీ పెట్టలేదండి. అలాగా మరొక బొమ్మను చేసి ఆత్మను ప్రవేశపెట్టలేదు. కానీ మొదటి చేసిన ఆ మనిషి ఉన్నాడే ఆదాము. ఆ ఆదాములో నుంచి అవని తీశాడండి. ఆదాములో నుంచి గాఢ నిద్ర కలుగు చేశాడు. ఒకరోజు గాఢ నిద్ర, ప్రకటెముకను తీశాడు, స్త్రీనిగా నిర్మించాడు, ఆదాము దగ్గర తీసుకొచ్చి నిలబెట్టాడు. అప్పుడు ఆదాము ఏమన్నాడో తెలుసు కదండి. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం. ఏమండి నేను అడుగుతున్నాను నా ప్రశ్న, దేవుడికి నేల నుంచి ఇంకో బొమ్మ చేయటం కష్టమా? ఒక బొమ్మ ఏంటండి, ఎన్ని కోట్ల బొమ్మలు చేయాలన్నా చేయగలడు. కానీ అలా చేయకుండా మట్టి నుంచి ఒకడినే చేసి ఆ ఒకని నుంచి స్త్రీని తీశాడు. ప్రక్కటెముక నాలో నుండి తీయబడింది, నాలో నుండి. ఆదామంటున్నాడు నరుని నుండి, అంటే నరుడెవరు? ఆయనే కదా. నాలో నుండి, నాది మీలో నుంచి వస్తేనే మీది. ఆదాములో నుంచి వచ్చింది, నాది అంటున్నాడు. నాది, రైట్. ఇక 3వ మనిషి అండి, ఈ భూమి మీద 2వ మనిషి ఏమో ఆదాములో నుంచి వచ్చింది, అంతే కదా. 2వ మనిషి ఎవరు? అవ్వే కదా, స్త్రీ. మరి ఈ భూమి మీద 3వ మనిషి ఎవరు? కయ్యూను ఎలా వచ్చాడు? ఆదాము అవ్వ, వీళ్ళిద్దరితో బంధం ఉంది ఈయనకి. ఎందుకంటే మొదటి మనిషినేమో మట్టి నుండి తీశాడు, 2వ మనిషినేమో ఎముక నుండి తీశాడు. 3వ మనిషిని ఆదాము ఎముకలో నుంచి ఇంకో ఎముక తీసేసి, లేదంటే అవ్వ ఎముకలో నుంచి ఇంకో ఎముక తీసేసి చేయగలడా? చేయలేడా? చేయగలడు. కానీ ఆయన మళ్ళీ ఇంకొక పద్ధతి పెట్టాడు. అదేంటంటే ఆదాము అవ్వ వారిరువురి కలయిక ద్వారా, అంటే ఆదాముకి అవ్వకి బంధం, వీళ్ళిద్దరి నుంచి బంధం. కయ్యూను ఏంటిది? బంధం లేకుండా ఇంకో మనిషి రావట్లేదు. బంధం. ఎందుకు అంటే
నువ్వు జంతువుల్లో జంతువు కాదు, పక్షుల్లో పక్షువు కాదు. పరలోకమందున్న దేవునికి నీకు ఒక బంధం ఉంది. బంధానికి లోబడి ఉండవలసిన వాడవు నువ్వు. ఒక బంధానికి, ఒక ఆకర్షణకు లోబడవలసిన వాడవు నువ్వు. నేనొక్కడనే ఉండాలి ఈ భూమి మీద అనే ఆలోచన ఎప్పటికీ రాకూడదు. ఒక బంధానికి లోబడి ఉండవలసిన వాడిగా దేవుడు మొదటి మనిషి నుంచే కుటుంబ వ్యవస్థ ప్రారంభించాడు. ఈ కుటుంబ వ్యవస్థలో తండ్రిదొక స్థానం, తల్లిదొక స్థానం, భర్తదొక స్థానం, భార్యదొక స్థానం, పిల్లలదొక స్థానం. ఇలాగ ఒక వ్యవస్థను ఎందుకు ఏర్పరిచాడు అంటే ఏమండి, మీరు మనసు పెట్టగలిగితే, ఎందుకంటే అన్ని సభల్లాగా కాసేపు దేవుళ్ళు గడిపి వెళ్ళిపోవాలని వచ్చినట్లయితే మీకు అర్థం కాదు. కొంచెం మనసు పెట్టండి. ఈ బంధాలు పెట్టడం వెనక దేవునికి ఉన్న ఆలోచన. ప్రియులరా, మనిషికి దేవునికి ఒక బంధం ఉంది. మనకి దేవుడికి బంధం ఉందా లేదా మీరే చెప్పండి. ఎలాంటి బంధం ఉంది? ఆయన ఎవరు, మనమెవరు? మనకు దేవుడు ఏమవుతాడు? గట్టిగా చెప్పండి, డౌట్గా చెప్తున్నారు. మనకు నిజమైన తండ్రి ఆయనేనండి. నిజం చెప్పాలంటే మన అసలు తండ్రి ఎవరో తెలుసా? దేవుడు. మరి శరీర సంబంధమైనటువంటి తండ్రులు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు డూప్లికేట్, ఆయన ఒరిజినల్. నిజమే, వీళ్ళు లేదండి మేమే ఒరిజినల్ అని అంటే నేను ప్రశ్న వేస్తాను తల్లులకి. మీ గర్భంలో ఉన్నప్పుడు ఆ లోపల ఉన్నటువంటి బిడ్డ ఆడబిడ్డో మగబిడ్డో మీకు తెలుసా? మరి మీరే కన్నారంటున్నారు, మరి మీకు తెలియకపోతే ఎలా? మీ గర్భంలో ఉన్న బిడ్డకి ఏ రంగు ఇవ్వాలో మీరే నిర్ణయించారా? లేదు. ఆడబిడ్డ మగబిడ్డ మీరు నిర్ణయించలేదు, ఏ రంగు ఇవ్వాలో మీరు నిర్ణయించలేదు, కానీ ఆయన నిర్ణయిస్తున్నాడు. మీ కన్ను మీ బిడ్డని, మీ కడుపులో ఉన్న బిడ్డను చూడలేదు, కానీ పరలోకమందున్న దేవుడు మీ గర్భంలో ఉన్న బిడ్డలను చూస్తున్నాడు. మీరు కానీ నేను కానీ ఈ భూమి మీద ఉన్న మనుషులు కానీ ఎవరి పిల్లలో ఒక్కసారి చూడండి. తల్లిదండ్రులందరికీ దేవుడు చెబుతున్నాడు యెహెజ్కేలు గ్రంథం. తల్లిదండ్రులైన వారందరూ రాసుకోవలసిన మాట ఇది. తల్లిదండ్రులైన వారందరూ రాసుకోవలసిన మాట 16వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. మరియు బాగా వినాలి, ప్రతి మనిషికి దేవుడు చెప్తున్నాడు, నువ్వే కన్నానంటున్నావు కదా, కన్నావు, నువ్వు నా కొరకు కన్నావు. నీవు నాకు కనిన కుమార్తెలను చాలండి, నీవు నాకు కనిన కుమారులు. ఏమంటే రైతు పంట వేస్తాడు. పంట ఎవరిది? గట్టిగా చెప్పండి. అదేంటి పంట ఎవరిదంటే రైతు అంటున్నావు? రైతు ఏమైనా కన్నాడా? ఏమండి ఒక గింజ వడ్ల గింజ ఒకటి వేస్తే అందులో నుంచి మొక్క వస్తే ఆ మొక్క పెద్దదైతే నువ్వే అంటావు చేను పొట్ట మీద ఉంది. రైతుల భాష అండి. చేను ఎలా ఉందట? గింజలు వచ్చాయనుకోండి, రైతు ఏమంటాడు తెలుసా? చేను ఈనింది. ఆ వడ్లను కన్నది ఎవరు? చేను. కానీ నువ్వేమంటావు? పంట నాది. పంట అంటే కన్నది ఆ పంట ఇచ్చింది చేనే, కానీ నీది. వాస్తవానికి దీనికోసం నువ్వు చేసింది ఏం లేదు, గింజలేసావంతే. కానీ పరలోకమందున్న దేవుడు నీ గర్భములో బిడ్డను ఇచ్చింది మొదలుకొని విత్తనం ఇచ్చింది ఆయనే, ఆ విత్తనానికి శరీరం ఇచ్చేది ఆయనే. 6 మొదటి రోజు నుంచి 9 నెలలు నిండినంత వరకు ఏ వారం, ఏ రోజు, ఎప్పుడు, ఏ అవయవం ఎలా ఎదగాలి, ఎంత ఎదగాలి, ఎలా నీ ఆకారం రావాలని బిడ్డ గురించి ప్రతి క్షణం ఆయన కన్నులతో చూస్తూ ఈ నిర్మాణం చేసినవాడు ఆయన. ఏమీ చేయకుండానే పంట నాదని రైతు అంటే, ఆ బిడ్డ నిర్మాణం చేసి జీవం పోసి ఆత్మను పెట్టి
ప్రాపకుడై ఉన్నాడు. గర్భమున పడినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవు. ఇప్పుడు ఆయన ఏమనాలి? ఆయన బిడ్డలమండి. ఆత్మ ఆయనది, శరీరం ఆయనది. ఆయన ఇచ్చిన ఆత్మ శరీర కలయిక నీ గర్భంలో ఉందంతే, నువ్వేం చేయలేదు. ఆయన ఇవ్వకపోతే ఎవ్వరికి పిల్లలు ఉండరండి. ఎందుకంటే గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. లేదండి దేవుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము ఎలాగైనా పిల్లలను తయారు చేసుకోగలం అని ఈ ప్రపంచంలో ఎవరైనా అనగలరా? ఏవేవో అక్కడక్కడ సంతాన సాఫల్య కేంద్రాలని సిటీల్లో కనపడుతుంటాయి, కానీ అవి పచ్చి బూటకం, వట్టి అబద్ధాలు. అంటే పరలోకమందున్న దేవుడికి భూమి మీద ఉన్న మనుషులకి ఉన్న బంధం ఏంటంటే ఆయన తండ్రి, మనమంతా పిల్లలం. పరలోకం ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఒక వినయ విధేయతలు కలిగి మనం ఉండాలి. మనం పరలోకం వెళ్ళిన తర్వాత కోటాను కోట్ల సంవత్సరాలు బ్రతకాలి. కొన్ని కోట్ల సంవత్సరాలు అక్కడ, కొన్ని కోట్ల సంవత్సరాలు తండ్రిగా ఆయన్ని ఎలా చూడాలో, ఎలా గౌరవించాలో, ఒక కుటుంబంగా అక్కడ ఎలా ఉండాలో నేర్చుకోవడానికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ భూమి మీద నిన్నుంచాడు. పరలోకపు తండ్రి యొద్ద బంధం కలిగి ఉండడం ఎలాగో నువ్వు భూమి మీద ఉండి నేర్చుకోవాలని పరలోక బంధం, ఆ బంధం, ఆ సంకల్పం ఈ భూమి మీద ఒక ప్రణాళిక వేసి తండ్రి, తల్లి, బిడ్డలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు బంధాలు పెట్టాడు. ఈ బంధాలు పెట్టాడు. ఏమంటే మనిషి ఒక్కడిగా ఉన్నాడు అనుకోండి, అంతవరకు ఎందుకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అన్ని బంధాల మధ్య పెరిగిన పిల్లలు ఎలా ఉంటారు, అనాథ పిల్లలు ఎలా ఉంటారు, మీరే చెప్పండి. అన్ని బంధాల మధ్య పెరిగిన పిల్లలు బాగుంటారా, అనాథలుగా పెరిగిన పిల్లలు బాగుంటారా? తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో తెలుస్తుంది. అత్తమామల దగ్గర పెరిగిన వాళ్ళకి అంతే కదండి. మన పిల్లలు ఎలా పెరుగుతారంటే, ఏమండి మీ ఇంటికి ఎవరైనా బంధువు రాగానే మీరు వాళ్ళు రాగానే కుర్చీ వేశారు అనుకోండి, మిమ్మల్ని గమనిస్తున్న మీ చిన్న పిల్లలు ఏం చేస్తారు తెలుసా? నెక్స్ట్ ఎవరైనా వస్తే వీళ్ళు కూడా ఏం చేస్తారు? కుర్చీ చేస్తారు. బయట నుంచి ఎవరైనా రాగానే మీరు నీళ్ళు ఇవ్వటం అలవాటు అనుకోండి మీకు. ఇది చూసిన మీ బిడ్డ నెక్స్ట్ ఎవరైనా వస్తే, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను గమనించేవాడిని అండి. సేవకుడిగా మా దగ్గరికి, మా ఇంటికి చాలామంది వస్తుంటారు. ఎవరు వచ్చినా వెంటనే కుర్చీ వేయడం మాకు అలవాటు. అది చూసి మా పాప అండి, మా పెద్ద పాప చాలా చిన్నప్పుడు ఆ కుర్చీ రాకపోయినా లాక్కుంటూ ఈడ్చుకుంటూ వచ్చేసేది. తర్వాత వెళ్ళిపోయి వాటర్ చిన్న గ్లాస్తో తీసుకొచ్చి, అంటే పెద్దవాళ్ళను చూసి ఎలా నేర్చుకోవాలో, పిల్లలు ఎలాగైతే నేర్చుకుంటున్నారో ఎలా ప్రవర్తించాలో, బంధాల మధ్య పెరిగిన వాళ్ళు ఆ బంధాలను గౌరవించటం, ప్రేమించటం నేర్చుకుంటారు. ఏ బంధం లేదు ఒక్కడిగా ఉన్నానుకోండి, సంబంధాలు చేసుకునేటప్పుడు కూడా తల్లిదండ్రులు లేని పిల్లను లేదంటే ఇంకో పిల్లను మనం తెచ్చుకున్నా గౌరవించటం, బంధాలను ఎలా గౌరవించాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో దాదాపుగా తెలియదండి వాళ్ళకి, తెలీదు. అలాగే కుటుంబ వ్యవస్థలో లేకపోతే పరలోకమందున్న దేవుడి దగ్గర ఎలా ఉండాలో కూడా తెలీదు. సాతానుగాడి ఆలోచన అదేనండి. ఈ భూమి మీద భార్య, భర్త, పిల్లలు, కుటుంబం, తల్లి, తండ్రి, అత్త, మామ, నాయనమ్మ, తాతయ్య, వీళ్ళ మధ్య ఒక చక్కటి బంధం ఏర్పడితే పరలోక కుటుంబం ఏర్పడుతుంది. ఒక చక్కటి బంధం ఉంటే. అందుకే వాడు ఏం చేస్తున్నాడంటే ఆ బంధాలను విడగొట్టడం ప్రారంభించాడండి. మనుషులు స్వార్థపరుల్ని చేసేసాడు. మరి ఈ చివరి కాలంలో, కడవరి కాలం అంటున్నాం, దీన్ని అంత్యకాలం అంటున్నాం, అంత్యదినాలు అంటున్నాం. ఈ అంత్యదినాలలో ఎలా ఉండబోతుందో ఆల్రెడీ 1వ శతాబ్దంలోని దేవుడు రాయించాడండి. ఏమని రాయించాడో పౌలు గారు రాస్తున్నాడు తిమోతికి రాసిన పత్రిక, చూడండి ఒకసారి. ఎలా మారిపోతారో మనుషుల బంధాలు ఎలా తెగిపోతాయో చెబుతున్నాడు. 3వ అధ్యాయం 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకో. ఎలా అంటే, ఎలా వస్తాయంటే, ఎలా ఉంటాయంటే అవి మనుష్యులు స్వార్థం, తండ్రి కోసం బిడ్డలు త్యాగం చేయరు, బిడ్డల కోసం తండ్రి త్యాగం చేయడు. ఒకప్పుడు అది పిల్లలందరూ తిన్నారా లేదా అడుగుతాడండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు
ఎండలో ఎర్రటి ఎండలో పనిచేసి వచ్చినటువంటి తండ్రి మకమకలాడే ఆకలితో భోజనానికి కూర్చునే ముందు ఏమని అడిగేవాడు తెలుసా? గతంలో పిల్లలు తిన్నారా? పిల్లలు ఒకవేళ ఏమండి మీరు వచ్చేసరికి ఒకవేళ మీరు ఆకలితో ఉంటారేమో, మీకు ఉండదని పిల్లలు తినకుండా పడుకున్నారండి అని అందనుకోండి. భార్య ఏం చేస్తాడు? భర్త ఏం చేస్తాడు? అదేంటి ఇంత పని ఎందుకు చేసి పిల్లల్ని ఆకలితో పడుకోబెట్టావా? నేను ఆకలితో ఉన్నా పర్లేదు, ముందేం చేయాలి? లేపు పిల్లలు, లేపు పిల్లలను, లేపు పిల్లలు, లేపు పిల్లలు పెట్టేసి. అది గతం, అది గతం. తన ఆకలితో ఉన్న పిల్లల కడుపు నింపాలనుకునేటువంటి తల్లు, అది గతం. తను ఏమైపోయినా పర్వాలేదు పిల్లలు బాగుండాలనుకునే తల్లు, అది గతం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయండి. గతంలో ఎంత గొప్పగా బంధాలు ఉండేవో, ప్రేమలు ఉండేవో మనం తెలుసుకోవడానికి ఏమండి నిజంగా ఇప్పుడు అక్కడక్కడ అలాంటి వాళ్ళు కనపడుతున్నారు, అక్కడక్కడ. కానీ మ్యాక్సిమం ఎలా అయిపోయారో తెలుసా? ఈరోజు పేపర్ తెరిస్తే న్యూస్లు ఏంటో తెలుసా అండి? అక్రమ సంబంధానికి బిడ్డ అడ్డొస్తుందని బిడ్డను చంపేసిన తల్లి గరిటతో కొట్టి చంపిందండి. మొన్న నేను న్యూస్ ఒక 2 వారాలు కూడా కాలేదు, గరిటతో, తెలంగాణలో గరిటతో పసిబిడ్డ అండి, 6 నెలలు ఉంటుంది. 6 నెలల పసిబిడ్డను గరిటతో కొట్టి చంపేసిందట. 2 వారాలు కూడా కాలేదు ఆ న్యూస్. పిల్లల కోసం తమ్ము ఆకలితో అలమటించి నీళ్లు తాగి పడుకున్న తల్లులు ఉన్న ఆ కాలం ఎక్కడ? ఆ బిడ్డ ఉంటే ఎంత, లేకపోతే ఎంత, నా సుఖం నాకు, నేను ఆనందంగా ఉండాలి. మనుష్యులు స్వార్థ ప్రియులు. మంచి అనేది ఒకప్పుడు ఉంది అని తెలుసుకోవడానికి ఉదాహరణలు అన్నట్లుగా అక్కడో ఎక్కడో కొంచెం మంచి వాళ్ళు ఉన్నారండి. ఇది కూడా రీసెంట్గా మొన్న జరిగిందండి. రీసెంట్గా ఏంటంటే కొడుకుకు ఫీజు కట్టాలి, తమిళనాడులో జరిగింది. కొడుకు ఫీజు కట్టాలి, ఏమైనా మున్సిపాలిటీలో చేస్తుందట తల్లి. కొడుకు ఫీజు కట్టాలి, ఓ 40,000 కట్టాలి. కొడుకును మంచి చదువు చదివించాలనుకుంది, 40,000 కట్టాలి. ఎక్కడ తిరిగినా అప్పు దొరకలేదు. అప్పుడు ఏమన్నా నీకు పంపినట్టున్నా నా వీడియో ఉంటే చూడు. అప్పుడు తల్లి ఏం చేసిందో తెలుసండి? ఆ వాళ్ళని వీళ్ళని అడుగుతున్నప్పుడు ఎవరో సలహా ఇచ్చారట. నువ్వు అమ్మ ఎంప్లాయీ కదా, చనిపోతే నీ పిఎఫ్ వస్తుంది అన్నారట. డబ్బులు ఇస్తారు, చనిపోతే డబ్బులు ఇస్తారని ఎవరు నోటో నీ వింది. రోడ్లో వెళుతూనే లారీ కింద పడిపోయిందండి. ఆమె వెళుతూ ఆ వీడియో ఉంటే వేయినా రీసెంట్గా వచ్చింది, వెరీ రీసెంట్. నడుస్తూ లారీ కిందకి వెళ్ళి పడిపోయి చచ్చిపోయింది. అంటే బిడ్డ చదువు కోసం తన ప్రాణం పోయినా పర్వాలేదు, వాడు బాగుండాలి. ఒకప్పుడు ఇలా ఆలోచించేవాళ్ళు అనడానికి ఇలాంటి సంఘటనలు ఒక్కొక్కటి ఏదో ఎక్కడో ఒకటి ఇక్కడొకటి ఉదాహరణలుగా ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం 90% ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసా? అమ్మ పెళ్ళయింది, మరి ఇంకేంటి పిల్లలు లేరని ఎవరినైనా అడిగామనుకోండి, వాళ్ళు అంటారు దేవుడు ఇవ్వాలి. ఓకే, దేవుడు ఇవ్వాలి. కానీ కొంతమంది ఈ మధ్య ఫ్యాషన్ ఏమైందో తెలుసా? మేము ఇప్పుడప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. ఏమనుకుంటున్నావు? నువ్వు వద్దనుకుంటాం, నువ్వు కావాలనుకుంటాం, అంత నీ చేతుల్లో ఉందా? వద్దని ఎందుకు అనుకుంటున్నావు అడగండి. స్వార్థం. వద్దనుకోవడానికి కారణం ఏంటి? స్వార్థం. ఏ స్వార్థం? మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మేము యవ్వనంలో ఉన్నాం, మా యవ్వన ఇచ్చలు యవ్వన కోరికలు తీర్చుకోవాలి, మేము ఆనందంగా ఉండాలంటే అప్పుడే పిల్లలు పుడితే ఎలా, పెళ్ళవగానే నెలవగానే గర్భవతి అయిపోతే ఎలా, నేను అప్పుడే బిడ్డను మోసేసి నా అందం అంతా పోతే ఎలా? ఆడవాళ్ళ అందం అంతా పిల్లలు పుట్టేంత వరకేనండి. పిల్లలు పుట్టాక ఏమవుతుంది? తల్లిగా అయితే ఆ యవ్వనంలో ఉన్న అందం అంతా పోతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇప్పుడప్పుడే వద్దనుకుంటున్నామండి, వద్దనుకుంటున్నారట. ఆ తర్వాత నువ్వు కావాలనుకున్నా ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తావు? ఈ వద్దనుకోవటంలో కూడా ఏముంది? స్వార్థం అంటే మనిషి బంధాలు వద్దని ఎందుకు అనుకుంటున్నాడంటే, చదవండి ఆ మాట. 2 తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో. ఎందుకంటే మనుషులు స్వార్థ ప్రియులు.
స్వార్థప్రియులు, ధనాపేక్ష. ధనం ఎందుకు? స్వార్థం వల్లనే, సుఖాల కొరకు. మనిషి స్వార్థం. అందుకే ఆ స్వార్థంలో పిల్లలొద్దు అనుకున్న వాళ్ళు ఒకళ్ళైతే, ఏమండి తల్లే వద్దనుకుంటున్న వాళ్ళు ఒకళ్ళు. పిల్లలొద్దని తల్లులు అనుకోవటం బాగుంది కదండి. పిల్లలొద్దని తల్లులు అనుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితి మరి నువ్వు చేసింది నేను ఎత్తి మీదకి రావాలి కదా. కనుక పిల్లలు ఏమనుకుంటున్నారు? తల్లులే వద్దు. ఎప్పటి వరకు వద్దు? ఎప్పటి వరకు కావాలి? ఎప్పుడొద్దు? ముసలోళ్ళండి. ఈ సనుగుడు, ఈ నసుగుడు ఇవన్నీ ఏంటండి? మాకంటూ ఒక లైఫ్ ఉందండి, మాకంటూ ఒక జీవితం ఉందండి. మా జీవితాలలో ఈ ముసలోళ్ళు ఏంటంటే వచ్చిన కోడలు అంటుంది, ఒక కోడలు, నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా, మీ అమ్మా నాన్న పెళ్లి చేసుకున్నానా అని అడుగుతుంది. నువ్వా నాకు మొగుడివి, మీ అమ్మా నాన్న అంటే నేను నీ కోసం వచ్చాను మా కుటుంబాన్ని వదిలిపెట్టి. ఇప్పుడు నువ్వు నేను చిలక గోరింకలు, ఆ రెండు ఎప్పుడు కలిసి ఉండవండి. చిలక గోరింకలు కలిసి ఉంటాయా? వీళ్ళు అనడం చూడండి, మన ఇద్దరమే ఉండాలి. ఎవరుండొద్దు? అమ్మ నాన్నొద్దు. అబ్బో వాళ్ళ లాజిక్కుల ముందు నిలబడలేమండి. వాళ్ళ లాజిక్కుల ముందు మనం నిలబడలేం. మాకొద్దు. ఎందుకొద్దు అనుకుంటున్నావు? నీలో స్వార్థం అనేటువంటి భయంకరమైనటువంటి జాడ్యం, దయ్యపు లక్షణం. బైబిల్ ఏం చెప్పింది తెలుసా? బైబిల్ అండి సమాజం బైబిల్ను పక్కన పెట్టింది కనుక అన్ని బంధాలు తెగిపోతున్నాయి ఈరోజు. పరలోకపు దేవుడు ఎందుకు ముడిపెట్టి ఒక తల్లి ఉండాలి నాయన, తండ్రి ఉండాలి నాయన, నీకు దగ్గరగా అత్తమామలు ఉండాలి నాయన, అన్నదమ్ముళ్ళు ఉండాలి నాయన, బాబాయ్ పిన్నిలు ఉండాలి నాయన. ఇది ఒక వ్యవస్థగా ఉండాలి నాయన. నీ బలం ఉండాలి, విడిపోవద్దు. బైబిల్ను పక్కన పెట్టిన సమాజం. బైబిల్ ఏం చెప్తుందో కొన్ని వచనాలను మీరు చూద్దరు కానీ బైబిల్ ఏం చెబుతుందో ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించు. బైబిల్ చెప్తుంది నీ తండ్రి ఉపదేశాన్ని అంగీకరించు, నీ తండ్రిని గౌరవించు, అంగీకరించు. నీ తల్లి ముసలితనమందు ఆమెను నిర్లక్ష్యం. ఎప్పుడు నిర్లక్ష్యం వచ్చేస్తుందట మనకు తల్లి అంటే? నువ్వు పసివాడిగా ఉన్నప్పుడు, నువ్వు నడవలేనప్పుడు, నువ్వు నీ శక్తితో నీ చేతితో ఒక వస్తువుని పట్టుకోలేనప్పుడు, నీ పని నేను చేసుకోవటం చేతగానప్పుడు ప్రతి క్షణం ఏమంటే తను నిద్ర కూడా మానేసి రాత్రి వేళ నీ కోసం తుళ్ళిపడి లేస్తూ ప్రతి క్షణం నా బిడ్డలా ఉన్నాడు అని పరితపించిపోయిన ఆ తల్లి ముసలిదైతే ఇప్పుడు పిల్లలకి వద్దు. ప్రతి క్షణం నీ కోసం పరితపించిన తల్లి వృద్ధాప్యంలోకి వచ్చేసరికి వద్దు. ఇప్పుడు ఆమె నీకేమైనా పాలు పట్టాలా? ఇప్పుడు ఆమె నీకేమైనా చేయి పట్టి నడిపించాలా? ఇప్పుడు ఆమె ఉంటే నీకు అడ్డం కదా. నువ్వు చిన్నవాడిగా ఉన్నప్పుడు నీ తల్లి అవసరం. నువ్వు యవ్వనంలో పెళ్లి కాకముందు వరకు నీ తల్లి వండి పెట్టడానికి, బట్టలు ఉతకడానికి అన్నిటికీ అవసరం. ఆమె ముదిమి వెళ్ళేసరికి నువ్వు చేయవలసి వస్తుంది కదా. అందుకని ముదిమల్లో ముసలి వాళ్ళని ఏం చేస్తున్నారు? చాలామంది వదిలేస్తున్నారు, నిర్లక్ష్యం. ఏమంటే వృద్ధాశ్రమాలకు తీసుకెళ్ళి విడిచిపెట్టేస్తున్నారండి తల్లిదండ్రుల్ని. వృద్ధాశ్రమాలు అక్కడుండు, మేము డబ్బులైనా ఇస్తాం కానీ మా దగ్గర ఉండొద్దు. ఒక సలహా ఇవ్వకూడదు, ఒక మాట వాళ్ళకి చేయటం అసలు ఇష్టం లేదండి. మా జీవితాలు బాగుండాలి, మేము బాగుండాలి. స్వార్థం. ముసలితనంలో ముదిములో నీ తల్లిని ఏం చేయకూడదు? నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. చిన్నప్పుడు తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తారు చూసారు చాలామంది. నాకు అస్సలు నచ్చంది అదేనండి. తల్లిగా తండ్రిగా నువ్వు పిల్లలకు ప్రేమ చూపించి నీ కాపుదలలో వాళ్ళని రక్షిస్తూ నీ ప్రేమతో వాళ్ళని పెంచాలి. కానీ చాలామంది ఏం చేస్తారు? తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తారు. వాడు కూడా అంతే. పెరిగిన తర్వాత ఆ విలువ నువ్వు నేర్పలేదు కదా. వాడు కూడా పెద్ద అయిన తర్వాత ఏం చేసి నిన్ను కూడా తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తాడు. నువ్వు గురుకులాశ్రమంలో పడేసావు, వాడు వృద్ధాశ్రమంలో పడేసాడు. అయిపోయింది. చెల్లుకు చెల్లు.
నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చింది, నువ్వు కొలిచిన కొలత చొప్పునే కొలవబడింది. వాడికి ఏమి నేర్పావు నువ్వు? కొంతమంది అలా చెయ్యకపోయినా కాలం అపవాది కాటుపడింది, సర్పం కాటుపడింది. చాలామంది దయ్యానికి లోబడిపోయారు. స్వార్థపూరితం, సుఖం, వాళ్ళ సుఖానుభవం. అందుకే తల్లొద్దు, తండ్రి వద్దు, వృద్ధాప్యంలో అస్సలొద్దు. కానీ బైబిల్ ఎలాంటి హెచ్చరికలు చేసిందో చూస్తారా లేఖనాలలో? మరికొన్ని మాటలు చూడండి తల్లి గురించి. మరికొన్ని మాటలు 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపం. చాలామంది అండి ఎందుకో భార్య వచ్చిన తర్వాత తల్లి అల్లమట పెళ్ళం ఏంటో సమాజం. దానికి కారణం వీడి స్వార్థం. చిన్నప్పుడు అవసరాలు తీర్చేది తల్లి గనక తల్లి అంటే ఇష్టం. పెద్ద అయిన తర్వాత భార్య అవసరాలు తీరుస్తుంది. భార్య నీకు అవసరం గనక ఇప్పుడు ఎవరు చేదైపోయారు? తల్లి. అందుకే ఎందుకోనండి ఏదైనా గొడవ వస్తే కొంతమంది తల్లిని కూడా తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టేసి దూషించడానికి కూడా వెనకాడని పరిస్థితి. ఆడపిల్లలైన మగపిల్లలైన చెప్తున్నాను, ఆడపిల్లలైన మగపిల్లలైన దేవుడు ఎందుకు ఈ బంధాలను పెట్టాడు తెలుసా? నువ్వు ప్రేమ పొందడమే కాదు, ప్రేమ ఇవ్వాలి. ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ప్రేమ ఇవ్వడం. నీ తల్లిదండ్రుల వృద్ధాప్యంలో వాళ్ళను భరిస్తూ వాళ్ళకు ప్రేమనివ్వాలి. ఇది పరలోకపు తండ్రి పెట్టిన బంధం. ఈ బంధంలో నువ్వు ఫెయిల్ అయితే పరలోకానికి కూడా రావు. అందుకే ఏమన్నాడు? 20వ వచనం చదవండి. 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము ఎప్పుడు పోతావో తెలియదురా. శాపానికది ఎప్పుడు పోతావో తెలియదు. శాపం. 19వ అధ్యాయము అదే సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం. తండ్రికి కీడు చేసి. కొంతమంది ఉంటారండి నిజంగా చెప్పాలంటే మనుషుల రాక్షసుల. చిన్ననాడు ఈ శరీరంలో ఉన్న కండలలో ఉన్న రక్తాన్ని, కండల్లో ఉన్న శక్తిని కరిగించి కొండలను పిండి చేసి వాడు పెరగడానికి వాడిని పోషిస్తే వయసు వస్తుంది వీడికి. తండ్రి శరీరమేమో మృతతుల్యమై, తండ్రి శరీరమేమో శిథిలమైపోతుంటే వీడి శరీరం బలపడుతుంది. బలపడిన తర్వాత యవ్వనంలోనికి వచ్చిన తర్వాత వీడు తాగి తిరిగి తండ్రిని తల్లిని కొడతాడండి. ఎంతమంది లేరు అలాంటి దౌర్భాగ్యులు, దుష్టులు? జాగ్రత్త, ఎప్పుడు సడన్గా పోతావో తెలియదు. తల్లిదండ్రులకు అవిధేయులుగా, తల్లిదండ్రులనే దూషించడం కాదు, ఏకంగా తల్లిదండ్రులను కొట్టేసేవాడు. కొట్టేయడమే. చదవన్న మాట ఎలా ఉంది? 26. తండ్రికే కీడు చేస్తావా నువ్వు? తల్లిని తరిమేస్తావు. నా ఇంట్లో ఉండొద్దు. ఎన్ని న్యూస్లు కనపడుతున్నాయి తెలుసా ఈ మధ్యకాలంలో? తెలంగాణలో మొన్న ఈ మధ్య జరిగిందండి. కొడుకులు 5-4 కొడుకులు. ఏమండి వాళ్ళని బాగా చదివించాడు, లక్షల రూపాయల జీతాలు, బాగా చదివించాడు. ఒక కొడుకు అన్నాడు, ఆయన సొంత ఇంట్లో ఇంకో కొడుకు ఉంటున్నాడు, నాన్న మేము ఇప్పుడు ఒక డిసైడ్ అయ్యాం, 6 నెలలకు ఒకసారి ఒకళ్ళ దగ్గర నువ్వు ఉండాలి నాన్న. తల్లి లేదు. ఈ ముసలాయన వయసు 80 దాటింది. 80 దాటింది. ఏమన్నా ఎంత తింటారండి ముసలాళ్ళు? ఎంత తింటారు? 1 కేజీ తినేస్తారా? ఒక ముద్ద పెడితే చాలు. ఇంకేమైనా కోరుకుంటారా? సినిమాలకు తీసుకెళ్ళండి, షికార్లకు తీసుకెళ్ళండి, పార్కులకు తీసుకెళ్ళండి, ఏమైనా కోరుకుంటారా? ఒక ముద్దే కదండి, బట్ట ఒక ముద్ద. 6 నెలలకు ఒకళ్ళు పంచుకుంటారట. 6 నెలలకు ఒకళ్ళు. 6 నెలలు గడిచింది. నాన్న నువ్వు చిన్నోడి దగ్గరికి వెళ్ళాలి. 90 ఏళ్ల వయసులో 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆయన వెళ్ళాలా? దేనికోసం? ఒక ముద్ద కోసం. ఏరా ఈ ముసలి ప్రాణానికి అంత ముద్ద పెట్టలేవా? లేదు మేము పంచుకున్నాం, నేను ఒక్కడనే పుట్టాను నీకు, నువ్వు నన్ను ఒక్కడనే పెంచావా, నన్ను ఒక్కడనే కన్నావా? ఇంకా కొడుకులు లేరా? దీనికి తోడు పెళ్ళాలు ఉంటారండి.
నువ్వు ఒక్కడవేనా పుట్టింది, వాడు పుట్టలేదా? నువ్వు ఒక్కడవేనా పుట్టింది, వాడు పుట్టలేదా? పెళ్ళానికి చెప్పలేడు, చేతగానుడు చెప్పలేడు. వెళ్ళు నాన్న అక్కడికంటే ఏం చేశాడు తెలుసా? శ్మశానానికి వెళ్ళి కొన్ని ఆకులన్నీ తీసుకొచ్చి, తాటి ఆకులు, కొన్ని మట్టలు, కొన్ని పుల్లలు అన్నీ తీసుకొచ్చి చితి పేర్చుకొని మంట పెట్టి అందులోకి దూకేశాడు. 90 ఏళ్ల ముసలి తండ్రి, సుమారుగా 90 దాటిని అంటున్నారు, మంటల్లోకి దూకేశాడండి. చచ్చిపోయాడు, తనకు తానుగా చచ్చిపోయాడు. ఎందుకండి కొడుకులు? ఎందుకు ఈ కొడుకులు? తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు, అవమానం వాడికి బ్రతుకు కాలం అంతా అవమానం. ఇప్పుడు ఆ కొడుకులు లక్షలు సంపాదించి ప్రజలలో ఏం గొప్ప పేర్లు, ప్రజల మధ్య గొప్ప పేరు సంపాదించుకున్నారు. తండ్రికి ముద్ద పెట్టలేదు, బ్రతుకు కాలం అంతా వాళ్ళని ఎలా చూస్తుంది సమాజం? అపకీర్తి, అవమానం, అపకీర్తి, బ్రతుకు కాలం అంతా. తిమోతికి రాసినటువంటి పత్రిక చూడండి. దేవుడు రాయించిన ఈ మాటలను చదువుతుంటే నిజంగా మనకెంత బాధ్యత ఉందండి, మనకెంత బాధ్యత ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 7-8 వచనాలు, 7వ వచనం నుంచి కూడా చదువుదాం. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగూ ఆజ్ఞాపించు, ఎవడైనా స్వకీయులు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, తోడబుట్టినది, భార్య, పిల్లలు, వీళ్ళంతా స్వకీయులే. నేను మరలా భార్యను వదిలేయమంటలేదు, భార్యకు పెట్టకుండా తల్లిని చూడంటం లేదు. భార్య నీ కుటుంబం, పిల్లలు నీ కుటుంబం, తల్లి నీ కుటుంబం, తోడబుట్టింది నీ కుటుంబం. ఇదంతా దేవుడు పెట్టిన బంధం. వారి కష్టాలలో ఎవరికైనా నువ్వు సహాయం చేయాలి, చేయగలిగి ఉంటే. చదవండి. విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించడం అంటే ఏంటో తెలుసా? సంరక్షించడం అంటే వాళ్ళకి అవసరాలు తీర్చి పోషించడం అని సంరక్షించడం. సంరక్షకుడు ఆప్షన్ ఉంటుంది చూడండి. మనం అప్లికేషన్లో ఏమైనా పెట్టినప్పుడు తండ్రి లేదా సంరక్షకుడు అంటదా? తండ్రి లేదా సంరక్షకుడు అంటే ఏంటి? మిమ్మల్ని పోషిస్తున్నాడు. తండ్రి ఏం చేస్తాడు? సంరక్షణ అంటే పోషణ అని. అంటే మీ ఇంటి వారిని నువ్వు పోషించాల్సిందే. తల్లిని పోషించాలి, తండ్రిని పోషించాలి, భార్యను పోషించాలి, పిల్లలను పోషించాలి. చదవండి ఆ మాట, మళ్ళీ చదవండి, కంటిన్యూ చేయండి. ఎవడైనాను స్వకీయులను, విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం. చాలామంది దేవుడిలో ఉన్నాం, భక్తులం అని చెప్పుకుంటారండి, తల్లికి ముద్దు పెట్టరండి. ఆదివారం కాగానే బైబిల్ తీసుకొని పోద్దండి, కోడలు అత్తకు ముద్దు పెట్టదు. ఎందుకు నీ ప్రార్థన? ఎందుకు నీ భక్తి? పరలోకం రాణిస్తాను అనుకుంటున్నావు, గుడి మెట్లు అయితే ఎక్కుతున్నావు, పరలోక మెట్లు దేవుడు ఎక్కనివ్వడం. చదవండి ఏముందో. వాడైనా ఆమెనా స్వకీయులను తన ఇంటి వారిని సంరక్షించకపోతే విశ్వాసాన్ని త్యాగం చేసావు. విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా దేవుణ్ణి నమ్మనోడి కంటే నువ్వే చెడ్డవాడివి, చెడ్డదానివి. ఒక్కొక్కడు ఉంటాడండి, ఏమంటే తన తల్లిదండ్రులు ఎలాగో తన భార్యకు తల్లిదండ్రులు కూడా అలాంటి వాళ్ళే కదా. వీళ్ళ తల్లిదండ్రులు బాగా చూస్తాడు, కానీ ఆమె వాళ్ళ తల్లిదండ్రులకు ఒక 100 రూపాయలు ఇస్తే మాత్రం ఓర్చుకోరండి కొంతమంది. గొడవ. నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళే కదా ఆమె తల్లిదండ్రులు కూడా. చూడాలా వద్దా? అత్తమామలను చూడాలని కోడలకు చెప్పే పెద్దలు ఉంటారు, కానీ భార్య యొక్క తల్లిదండ్రులు అత్తమామలను చూడాలని చెప్పే పెద్దలు మాత్రం ఎవరైతే ఏంటండి పెద్దవాళ్ళు, వాళ్ళు ముసలి వాళ్ళు, వీళ్ళు ముసలి వాళ్ళు. అవసాన దశలో వాళ్ళకు ముద్ద పెట్టడం కూతురైన కొడుకైన వాళ్ళ బాధ్యత అండి. అల్లుడువైన నువ్వు కొడుకుగా ఉండాలి. బైబిల్ నేర్పిందండి సంస్కారం. ఎలా నేర్పిందో చెప్పనా?
అబ్రహాం ఉన్నాడు కదండి, అక్కడి నుంచి మీకు అన్ని గుర్తు చేస్తాను. కోడల్ని తీసుకురావాలి. అబ్రహాం కొడుకు ఎవరు చెప్పండి? అబ్రహాం కొడుకు ఇస్సాకు. ఇస్సాకుకు భార్యను తీసుకురావాలి. ఎలియాజరు పెద్ద పాలేరు, పెద్దవాడు, పని మనిషి పిలిచాడు. ఇదిగో ఇక్కడ కనబడుతున్న వాళ్ళు ఎవ్వరిలో, ఈ కనానీలు ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరిలో నువ్వెవ్వరిని అమ్మాయిని తీసుకొచ్చేసేకు. పెళ్లి చేసుకునే వాళ్ళు వినండి జాగ్రత్తగా. మీ పిల్లలకు పెళ్లి చేయాలనుకునే వాళ్ళు జాగ్రత్తగా వినండి. పెళ్లి చేసుకోవడం అంటే అందం చూడడం కాదండి. ఈ అందం ముందు చూసారు, చర్మం నిగారింపు 19 ఏళ్ళు 20 ఏళ్ళ వరకే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. ఆడపిల్లల మగపిల్లల అందం, చర్మపు అందం, సౌందర్యం టీనేజ్ 19, 20 అంతే, ఆ తర్వాత ఉండదు. 19, 20 ఏళ్ళు అంతే. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? చుట్టుప్రక్కల ఉన్న అమ్మాయి అయితే ఏ అమ్మాయి అయితే అమ్మాయే తెచ్చే అనలేదు ఎలియాజర్ని. నా స్వజనుల దగ్గరికి వెళ్ళు, నా బంధువులు ఉన్నారు వెళ్ళు. అబ్రహాము యొక్క కుటుంబం, వారి సంస్కృతి, వారి సాంప్రదాయాలు చాలా గొప్పవండి, చాలా గొప్పవి. వెళ్ళు, ఎలియాజర్ని పంపించాడు. ఎలియాజర్ వెళ్ళాడు. ఒంట్లు కదండి వాళ్ళకి వెళ్ళాడు. అప్పుడు అదేలేండి, మరి సిరియా దేశం, తన బంధువులు అక్కడున్నారు. ఏమండి, అక్కడికి వెళ్ళాడు. ఒకటి అనుకున్నాడట ఎలియాజర్ ప్రార్థన చేసి, తండ్రి మరి నా యజమానుడు పంపించాడు, నా కార్యం నువ్వు సఫలం చేయాలి. మరి ఏ చిన్నదైతే వచ్చి నా ఒంటెలకు నీళ్లు తోడిపోసి, నాకు నీళ్లు తోడిపోసి త్రాగడానికి నీళ్ళు ఇస్తుందో నా యజమానునికి భార్య ఆమె అనుకున్నాడట. అప్పుడు ఎవరు వచ్చారో తెలుసా? రెబెకా అమ్మ. ఇసాకు భార్య ఎవరు? రెబెకా. ఆమె వచ్చి, ఏమండి అక్కడ ఉన్నటువంటి ఇతను ఒంట్లన్నిటికీ నీళ్లు పోసి ఆయనకి నీళ్లు పెట్టి, నేను అడుగుతాను, మన నీళ్లు మనం తెచ్చుకొని వచ్చేస్తాం కదా జనరల్గా. మనం ఎలాంటి వాళ్ళు ఉంటే 24 గంటలు ముసుగేసి ప్రార్థన చేసినా ఆ పంపు దగ్గరికి వెళ్ళేసరికి ఎవడైనా ముందు బిందు పెట్టాడంటే బిందు పగిలిపోవాల్సిందే. లైన్లో నా బిందు ఉంటే ఈ బిందు ఎందుకు ఉంది? ఈ అక్క తెల్ల డ్రెస్ వేసుకొని చక్కగా ప్రార్థన చేసింది కదా, ఏడ్చేడ్చి ఈ అక్కేనంటే ఆ అక్కే ఈ అక్క. అక్కడ ఆ అక్క, ఇక్కడ కొమరక్క. కొడితే 4 బిందులు పగిలిపోతాయి. ఒక్క బిందు ముందు పట్టుకుంటే సహించలేం మనం. కానీ ఎవరో ముఖం తెలియదు, బాటసారి. ఆ ఒంటెలకు ఏమిటి, తనకు నీళ్లు చేది పోసిందంటే ఓకే, కానీ ఎవరికి నీళ్లు చేది పోసింది? ఒంటెలకి. ఈ ప్రసంగాన్ని చాలామంది చేయటం నేను విన్నాను. కానీ వాళ్ళు ఏమంటారంటే, బాగా పనిచేసే అమ్మాయిని తెచ్చుకోవాలని అబ్రహాం అలా చేశాడు అనుకుంటున్నారు. పని బాగా చేసే అమ్మాయిని వెతుక్కోవాలని మనం కూడా అలాగే చేస్తుంటాం కదా. అమ్మాయి పని బాగా చేస్తుందా? అమ్మాయి పని బాగా చేయాలి, పొలం పని చేయాలి, ఇంట్లో పని చేయాలి, వంట పని చేయాలి, బట్టలు ఉతకాలి, ఇవి నువ్వు చూసుకుంటున్నావు. అబ్రహాంకి చాలామంది పనోళ్ళు ఉన్నారు తెలుసా? అబ్రహాం దగ్గర పని మనుషులు చాలామంది ఉన్నారు. సంబంధం చూడ్డానికి వచ్చిన వాడు కూడా ఎవరు? పని మనిషే. మరి అలాంటప్పుడు ఈ నీళ్లు తోడే పని ఆమెకెందుకు? నీళ్లు తోడి పశువులకు పోసి, అదే ఒంటెలకు పోసి, ఆ తర్వాత ఇదెందుకు టెస్ట్ చేస్తున్నారంటే, ఆమె పని బాగా చేస్తుందా లేదని కాదండి. సామెతల గ్రంథం ఇంకొక మాట మీకు తెలియదు, చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11 దేవుడు రాయించిన మాటలు అమూల్యమైన రత్నాలండి అవి. 11వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ వచనం. నెనరుగల స్త్రీ. నెనరు అంటే కనికరం. రాసుకోండి అక్కడ. నెనరు అంటే బైబిల్లో అక్కడ చిన్నగా రాసుకోండి, ఎందుకంటే ఇలాంటి పదాలు మీకు తెలియవు, ఎవరు చెప్పరు, చెప్పినప్పుడైనా రాసుకోండి. నెనరు అంటే కనికరం. అంటే ఒక ఆడపిల్లకి ఏముండాలి? కనికరం. లక్షణం. కనకం ఉండకూడదు. కనకం ఉండాల్సిన అవసరం లేదు. ఏముండాలి? కనకం చూసుకుంటాం మనం. కనకం అంటే బంగారం అండి. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయి బంగారు బొమ్మలా ఉంది,
ఈమె బంగారు బొమ్మలా ఉందంటే పక్కింటోళ్ళ ఎదురింటోళ్ళ వెనకింటోళ్ళ వేసుకొని కూర్చుంది పెళ్లి చూపుల్లో. వెళ్ళి నువ్వేమనుకున్నావు, మొత్తం మా ఇంటికి వస్తాయి, అవన్నీ మనయ్య అనుకుంటావు. ఇలాంటి కేసు ఒకటి తగిలిందండి మా చుట్టాల్లోనే. పెళ్లి చూపులకు వెళ్ళేసరికి వాళ్ళని వీళ్ళని అడిగి అన్ని హారాలు వేసుకొని కూర్చుంది. వచ్చిన వాళ్ళు అమ్మాయి దగ్గర బాగా ఉంది అనుకొని చేసుకున్నారు, కానీ వెళ్ళేటప్పుడు ఒక్క దాంతో వెళ్ళింది. పెళ్లి చూపుల్లో వేసినవన్నీ ఎందుకు తేలేదని గొడవ పెట్టుకుని అమ్మాయిని వెనక్కి పంపారు. పెద్ద కేసు. కనకము కావాలా, కనికరం కావాలా? అమ్మాయిలు ఏముండాలి? నువ్వు కనికరం ఉందో లేదో చూడు, కనకము తెచ్చిందో లేదో చూస్తావు. కనకము గల స్త్రీ ఘనతనుందని అనలేదు, కనికరము గల స్త్రీ, నెనరు గల స్త్రీ. అది అమ్మాయిని తెచ్చుకునేటప్పుడే కనికరం. ఎలియాజరు వెళ్ళి చూసింది అదే, పశువుల మీద కనికరం. ఎండలో వచ్చాయి ఈ పశువులు, ప్రయాణం చేసి వచ్చాయి, వాటిని చూడగానే కనికరం. తన ఏమండి ఇంటి దగ్గర మనం ఇల్లు నేను వెళ్ళాలి, మా నాన్నో మా అన్నో అడుగుతారు, ఇదంతా ఉన్నా కానీ ఏమంటే చక్కగా నీళ్లు చేతి పోసింది, ఎలియాజర్కి నీళ్లు చేతి పోసింది. ఆ ఓపిక అది కావాలి, కనికరం కావాలి. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోండి, అలాంటి అమ్మాయిని తెచ్చుకోండి కోడలుగా. లేదు, మనకంత డబ్బు, అక్కడి నుంచి దెబ్బ పడుతుందా నీకు? అక్కడి నుంచి ప్రియులరా, అక్కడి నుంచి ప్రారంభిస్తే ఇక మనం ఎలాంటి తప్పులు చేసుకుంటూ వెళతామంటే వరుసగా పిల్లలను పెంచే దగ్గర నుంచి తల్లికి తండ్రులకు ఉండవలసిన బాధ్యత. బైబిల్ను ప్రక్కన పెట్టి లోకాన్ని చూసాం మనం. బాగా సంపాదిస్తున్న వాళ్ళని చూస్తాం, పిల్లలకి చూపిస్తాం. చూడరా వాడు చూడు ఎంత సంపాదించాడు, ఎలా ఇల్లు కట్టాడు, ఎలా కారు కొన్నాడు, చూడు 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 చూడు. కానీ బైబిల్ ఏం చెప్పేది తెలుసా? అమ్మా, నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, నువ్వు పండుకొనున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు దేవుని ఆజ్ఞలను గురించి మాట్లాడు, దేవుని గురించి మాట్లాడు, దేవుని గురించి మాట్లాడు. లేదు, మనం దేవుడి గురించి వాడికి చెప్పలేదు, దేవుని భయం పెట్టలేదు, బైబిల్ గురించి చెప్పలేదు. అందుకే పెద్ద అయిన తర్వాత నా తల్లిని నా తండ్రిని చూడాలి, లేకపోతే నా దీపం కారు చీకట్లో ఆరిపోతుంది, నాకు శాపం వస్తుంది. ఆ భయం వాళ్ళు లేకుండా పోయింది. ఆ భయం, నీలో దేవుని జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానం పిల్లల్లో పెంచాలి. ఆ పిల్లలు ఎదిగిన తర్వాత తల్లిని తండ్రిని చక్కగా చూసుకుంటారు. ఇక వచ్చిన కోడలు కూడా అత్తను బాగా చూసుకోవాలంటే అత్త ఎలా ఉండాలో తెలుసండి? అత్తలాగుంటే కుదరదండి, అత్త సూర్యకాంతంలో ఉంటే కుదరదు. మంచి అత్త కోడళ్ళు ఉన్నారండి బైబిల్లో. మన వాళ్ళు పాటలు రాసేసి అత్త లేని కోడలు ఉత్తమరాలట. అంటే అత్త ఉంటే ఏం బతుకు బయటపడుతుంది, ఉత్తరాలే. అర్థమైందా? అత్త ఉంటే మంచిది అవ్వాలి తప్ప అత్త లేకపోతే మంచిది అవ్వట అదేంటి? పరీక్ష పెడితే ఈయన క్లవర్గా బయటకు వస్తాడు, పరీక్ష లేకుండా ఈయన క్లవర్ అంటే క్లవర్ స్టూడెంటా కాదా ఎప్పుడు తెలుస్తుంది? ఈమె ఉత్తమరాలా కాదా ఎప్పుడు తెలుస్తుంది? అంటే అత్త ఉంటే తెలుస్తుంది. మనం అత్త లేకుండా ఉంటే బాగుండు. సంబంధాలు కూడా ఈ మధ్య ఎలా చూస్తున్నారో తెలుసా? అబ్బాయికి తోడబుట్టిన వాళ్ళు ఆడపిల్లలు ఏమైనా ఉన్నారా? అమ్మో, ఆడబిడ్డలు పోరొద్దు. అత్త లేదా సూపర్ సంబంధం, అత్త లేకపోతే ఇక ఓటేయటమే. అబ్బాయికి అమ్మ కూడా లేదట, మా పిల్లకి అత్త పోరు ఉండదు, ఆడబిడ్డలు పోరు ఉండదు. నీ తెలివి తగలబెట్ట. ఎంత నాశనం అయిపోయాం మనం. ఏమండి, ఎస్తేరు నయోమి మీరు చదివే ఉంటారు, మళ్ళీ చదవండి ఇంటికి వెళ్ళి. ఎస్తేరు నయోమి మీకు తెలుసు కదండి. పెద్ద ఆవిడ పేరేంటి? ఎస్తేరుకు ముందు ఉన్న ఆవిడ పేరు క్షమించండి, రూతు నయోమి. రూతుకి తోడుకోళ్ళ పేరేంటి? ఓర్పు లేని ఓర్ప. ఓర్ప అంటే ఓర్పు లేదు ఈ ఓర్పకి. ఇద్దరండి నయోమికి కోడళ్ళు. ఓకే, భర్తలు చచ్చిపోయారు, ఇద్దరు చనిపోయారు, యవ్వనంలో ఉన్నారు. ఈ నయోమి అంది, అమ్మ మీ జనాంగానికి వెళ్ళండి, వాళ్ళు మోయాబీయులు వాళ్ళు. మీ ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీ బంధువుల దగ్గరికి వెళ్ళండి, మీరు యవ్వనంలో ఉన్నారు, మళ్ళీ పెళ్లి చేసుకోండి. ఇద్దరు అన్నారండి. అదేంటి అత్తయ్య, మిమ్మల్ని వదిలిపెట్టి ఎలా వెళతాం, మేము మీతో వస్తాం. అప్పుడు ఈవిడ అందు, వద్దమ్మా, నాతో రావడం తగదు, మీరు యవ్వనంలో ఉన్నారు, మళ్ళీ పెళ్లి చేసుకోండి అంటే 2 కన్నీటి బుట్లు రాల్చి వీడుకోలు
తీసుకొని టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఎవరు? ఒక పవిత్రమైన ముద్దు కూడా పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు పట్టుబట్టింది, నువ్వెక్కడ చస్తావో నేను అక్కడే చస్తా. నీ సమాధి ఎక్కడ ఉంటుందో నా సమాధి కూడా అక్కడే ఉండాలి. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను. ఏమండి నాకు డౌట్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం కానీ ఆ ముసలామ దగ్గర ఏమీ లేదండి. ఆస్తి ఉందా? పోనీ బంగారం ఉందా? మరి అంత పట్టెందుకు పట్టింది? అంత పట్టెందుకు పట్టింది తెలుసా? తన జనాంగములో లేని దేవుడు ఎవరి దగ్గర ఉన్నాడు? నయోమి దగ్గర, నయోమి జనాంగం దగ్గర, నయోమి జనాంగం దగ్గర దేవుడు ఉన్నాడు. అందుకే తన జనాంగాన్ని తనకు వివాహం కావాలి, తన యవ్వన జీవితాన్ని, తన యవ్వన కోరికలను త్యాగం చేసి తన వైవాహిక జీవితం కూడా వద్దనుకొని అత్తతో పాటు రావడానికి సిద్ధపడింది. అంటే అత్త ఏం చేసింది? దేవుడి గురించి చెప్పింది కోడలికి. మీ ఊర్లో ఏ అత్త అయినా కోడలను కూర్చోబెట్టి వాక్యం చెప్పుద్దా? పక్కింటి దాని గురించి చెప్పుద్దా? కోడల దాని దగ్గరికి వెళ్ళమాక, అది మంచిది కాదు. ఎదురింటి దాని దగ్గరికి వెళ్ళను, ఇది మంచిది కాదు. ఏ అత్త అయినా దేవుడి గురించి చెప్పిందా ఏ కోడలకైనా? అప్పుడు ఆ కోడలు అత్తను అత్తగా కాదు అమ్మగా చూస్తుంది. చెప్పడానికి వచ్చారు నీతులు చెప్తా, కోడలు ఇలా ఉండొచ్చా అని. మరి అత్తగా నువ్వెలా ఉండొచ్చా చెప్పు. నయోమి దేవుడి గురించి చెప్పిందంటే అంతేకాదు, కోడలుగా చూడలేదు, కూతురుగా చూసింది. నా కుమార్తెలారా వచనం చెప్పండి. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. నా కుమార్తెలారా. అది అత్తలో ఏముండాలి? ఒక రకంగా తప్పు అత్తల్లో కూడా ఉంటుంది, ముద్ద పెట్టడం లేదంటే నువ్వు చేసేవి కూడా ఉంటాయి, అది కూడా చూసుకోవాలి. అలాగని ముసలితనంలో వదిలిపెట్టకూడదు, అది కోడలు చేయాలి. అత్త కూతురులా చూడాలి కోడల్ని, కూతురులా. నా కుమార్తెలారా, కుమార్తెలా చూస్తుంది. అత్త అమ్మలా ప్రవర్తిస్తే కోడలు కూతురులా ప్రవర్తిస్తుంది. రెండూ ఉండాలి. ఈ మధ్యకాలంలో ఎలా అయిపోయిందంటేనండి, ఈ మధ్యకాలంలో నా కుటుంబం గురించి, మంచి కుటుంబాల గురించి చెప్పు అని సహోదరుడు మరేబాబు చెప్పాడు నాకు, వెరీ గుడ్ చెప్తాను. కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే, మా అత్తకు తగిలేటట్టుగా దాన్ని వాక్యం చెబితే బాగుండని కోడలు అనుకుంటుంది. వీళ్ళకి ఏం కావాలి? షార్ట్ మెసేజ్లో రేపు ఇప్పుడు షార్ట్ మెసేజ్లు కట్ చేస్తారు. ఈ మెసేజ్లో అత్తను కొట్టే ఆ రెఫరెన్స్లు ఆ పార్ట్ ఏదో కట్ చేసి కోడలు అత్తకు చూపిస్తుంది, చూడు నువ్వు ఎలా ఉండాలో. అత్త ఏం చేస్తుంది? కోడళ్ళకు చెప్పిన వాక్యాలు ఉంటాయి చూసారా, కోడలు ఎలా ఉండాలని, అవి షార్ట్ మెసేజ్ కట్ చేసి ఇటు చూపించేస్తారు. ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ మధ్యకాలంలో ఒక ఆయన అంటున్నాడులేండి, అన్న ఈ కుటుంబం గురించి మెసేజ్లు భలే ఉన్నాయి అన్నవి మేము అవే పెడతాంటే చాలామంది అడుగుతారు. ఎందుకు అడుగుతారు? ఒకడికి పెళ్ళం మాట వినదు, భర్త మాట వినాలి అనేది అనే ప్రసంగం చెప్పాను అనుకోండి, వాడికి అది కావాలి, అది తీసుకెళ్ళాలి, ఆవిడకి వినిపిస్తాడు. అత్త మాట వినని కోడలు ఉన్నారనుకోండి, అత్తకే ప్రసంగం కావాలి. కనుక ఇందుకు ఆ వాక్యం చెప్పేది నో. అత్త గురించి బైబిల్ చెప్పింది ఎలా ఉండాలి, నువ్వు అమ్మలా ఉండు. కోడల గురించి బైబిల్ చెప్పింది నువ్వు ఎలా ఉండాలి, ఒక కూతురులా ఆలోచించు. కొడుకు గురించి బైబిల్ చెప్పింది చావు వరకు కూడా నీ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టద్దు. తల్లిదండ్రులకి చెప్పింది మీ పిల్లల్ని పెంచడం నుంచే నువ్వు జాగ్రత్తగా పెంచాలి. ఇక బంధాల బాబాయిలు పిన్నీలు వీళ్ళందరూ ఎక్స్ట్రా క్యాండిడేట్లు అండి, వేస్ట్ క్యాండిడేట్లు అండి అనుకోకండి. చాలామంది ఈ మధ్య బంధాలు లేకుండా చేసేసుకుంటున్నారు. నో, నీ చుట్టూ వాళ్ళు ఒక బలగం. చిన్న చిన్న వాటి కోసం గొడవలు పడద్దు. చూరు నీళ్లు పడుతున్నాయి ఒక అంగుళం లోపలికి. చూరు నీళ్ళు ఎలా పడుతున్నాయి? ఒక అంగుళం లోపల పడ్డాడు, కత్తులు తీసుకుని బయలుదేరారు వీళ్ళు అన్నదమ్ములు కొట్టుకోవడానికి. తప్పండి. ప్రేమైన దేవుని పిల్లలారా, అత్త కోడల్ని కూతురులా చూసింది, దేవుడి గురించి చెప్పింది. ఆ కోడలు అమ్మ నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా, అంతగా ప్రభావితం చేసింది. ఏం చేస్తున్నారు? దేవుడిచ్చినటువంటి ఈ బంధాలని ఎలా కాపాడుకుంటున్నారు? వాక్యం అండి, వాక్యం.
మీ పిల్లల వృద్ధాప్యంలో మిమ్మల్ని వదిలిపెట్టకుండా చూడాలన్నా, మీ కోడలకు మీరు అమ్మలా కనబడాలన్నా, ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం దగ్గరికి రావాలి. కుటుంబ బంధాలు నిలవాలి. అసలు కుటుంబం అనే ఈ బంధం పరలోకమందున్న దేవుని నిబంధనలోని ఒక సంకల్పం. ఆలోచించండి. దేవుని వాక్యానికి రండి. ఇంకా ఎన్నో 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 సంగతులు మీరు బైబిల్ చదివితే ఎన్నో సంగతులు. బైబిల్ విడిచిపెట్టకండి. కుటుంబాలను కాపాడుకోండి.